సమస్య చెబితే వెంటనే స్పందించే గొప్ప నాయకులు మంత్రి నారాయణ అని ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ యూనిట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 47 డివిజన్ వాసుల విజ్ఞప్తితో 10 ఏళ్ల సమస్యను పరిష్కరించారని, ఆయుష్ భవన నిర్మాణాన్ని 3 నెలల్లో పూర్తి చేయమని ఆదేశించారని, ఈ ప్రాంత పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నారాయణ సార్ గారు ఏ పని చేసినా మీ అందరికీ తెలుసు, టైం బౌండ్ పెడతారు. ఎప్పుడు ప్రారంభిస్తావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, శంకుస్థాపన ఎప్పుడు, పూర్తి చేసేది ఎప్పుడు అని. ఇది 3 నెలల లోపల కంప్లీట్గా ఇది పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చున్నారు నారాయణ సార్ గారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కామాటిది, గిడ్డంగిది, సౌరాలిది, కాకలవారు ఇది, ఈ ప్రాంతం ఆనుకొని ఉండే జెండా వీధి, గరిసి వీధి అంతా కూడా విశ్వబ్రాహ్మణులు, అగ్నికుల క్షత్రియులు, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, వైశ్యాసు నలుగురు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో, చేతి వృత్తులు స్వర్ణకారులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ హోమియో వైద్యశాల గతంలో అనేక మందికి ఉపయోగపడేది. దాన్ని తిరిగి ప్రారంభిస్తున్న దానికి పనులు మొదలుపెట్టించి పూర్తి చేయించడానికి పూనుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఇది పూర్తి చేసినటువంటి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.